హలో! వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణ సిపి గేట్‌కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్, అదేవిధంగా ఇనిషియల్ కీ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. అది మనకి ఎంఏ, ఎంఎస్సి, ఎంఈడీకి సంబంధించిన అన్నీ కూడా రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఇందులో మీరు రిజల్ట్ కాదు, మాస్టర్‌కి అది కూడా ప్రిలిమినరీ కీ అనేది కూడా రిలీజ్ చేశారు. మీ యొక్క రెస్పాన్స్ షీట్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, మాస్టర్ కీని ఏ విధంగా చూసుకోవాలి, రెస్పాన్స్ షీట్‌లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా మీకు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి ఏ విధంగా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలో చెప్తాను. మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీరు సర్టిఫికేట్స్ ఏవేవి ఉండాలి జాయిన్ అవ్వడానికి, ఇలాంటివి ఇవన్నీ కూడా మీకు వివరించడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఇక రెస్పాన్స్ షీట్స్ అనేది మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్స్ అనేది రెస్పాన్స్ షీట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్స్ అనేది నెట్ స్లోగా ఉంది, అందుకే రావట్లేదు. మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇనిషియల్ కీ అనేది ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది ఎంఈడీకి సంబంధించింది. ఎంఈడీలో మనకి మొత్తము 100 క్వశ్చన్స్ అనేది ఉంటాయి కదా, 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్ ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, ఇక్కడ మీకు వచ్చినటువంటి ఆన్సర్, మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఆన్సర్ అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 ఆప్షన్ పెట్టారు కదా, ఇక్కడ 3 ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కూడా మీకు 3 ఆప్షన్ ఉంటే మీకు 1 మార్క్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు చూసుకోండి. ఇక ఏ క్వశ్చన్ పేపర్, ఇది తెలుగు క్వశ్చన్ పేపరు. మీకు ఏది కావాలన్నా కానీ మీరు ఇనిషియల్ కీలో చూసుకోవచ్చు. ఇక మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్, మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. రిజల్ట్ రాగానే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీరు కాలేజీలో అడ్మిట్ అవ్వడం, యూనివర్సిటీలో అడ్మిట్ అవ్వడం అనేది ఉంటుంది. ఇది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు మనకి నెట్ స్లోగా ఉంది కాబట్టి రావట్లేదు. ఇంకా మీకు సంబంధించి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ రిజల్ట్ అనేది రావడం, ఈ మంత్ ఎండింగ్‌కి మనకి రిజల్ట్ కూడా వస్తాయి. నెక్స్ట్ మంత్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు కాలేజ్ అలాట్మెంట్ అనే సీట్ అలాట్మెంట్ అయింది. మీకు చెప్తారు. మీకు రిజల్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ కాలేజెస్ లిస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఇలా జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా 10థ్, ఇంటరు, డిగ్రీ, అదేవిధంగా ఎంఈడీ ఉన్నవాళ్ళు బీఈడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలండి. మీరు ఎప్పటివరకు చదివినవన్నీ మెమోతో పాటు స్టడీ సర్టిఫికేట్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోవాలి. ఇంకా మీరు అమౌంట్ కట్టడానికి కొంత అమౌంట్ ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవ్వండి. ఇక మాకు నెక్స్ట్ రిజల్ట్ రాగానే రిజల్ట్ అప్డేట్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీకు సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా చూసుకోండి.
ఇంకా నెక్స్ట్ మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. మీకొచ్చిన మార్క్స్ కూడా ఎంటర్ చేయండి. మీకు మామూలుగా మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది 25 ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 25 మార్క్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మార్క్స్ అనేది లేదు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా గానీ మీ క్యాస్ట్‌లో స్టూడెంట్స్ లేకపోతే సీట్స్ ఉన్నవన్నీ కూడా ఇచ్చేస్తారు. మినిమమ్ అనేది 25 మార్క్స్ అనేది రావాలి. ఇదండి. 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయినట్టే. మీకు మంచి ర్యాంక్ అనేది రావడమే జరుగుతుంది. ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా మీకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ మార్క్స్ కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మాది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి మీకు జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ న్యూస్ ఏవొచ్చినా గానీ మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు సంబంధించినటువంటి మీ క్వాలిఫికేషన్ సంబంధించి జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.